స్వామీజీ, నేను ప్రచారకగా తిరిగి వచ్చిన తర్వాత సంఘ కార్యాలయం బర్కత్పుర శాఖకు వెళ్తుంటే నా సంఘ చాలకగా ఉన్నటువంటి వారిని పూర్తి సంఘ నిక్కర్లో నడుచుకుంటూ శాఖకు రావడం రోజు చూసేవాడిని. చలసాని బలరామయ్య గారు, రఘునందన్ గారు, వారితో నేను కలిసి మాట్లాడింది చాలా తక్కువ సమయం అయినప్పటికీ నేను చాలా ప్రభావితుడయ్యాను. వారి పట్టుదలను చూసి, వారి పోరాట పటిమను చూసి. దుబ్బాకలో ఒకసారి వర్కర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో నేను పాల్గొనడం జరిగింది. అక్కడ వర్కర్స్ని మోటివేట్ చేసిన తీరు చూసిన తర్వాత మనసులో అనిపించింది, ఏదో ఒక రోజు హీ విల్ మేక్ ఇట్ అని అనిపించింది. అది స్వామీజీ అన్నట్టుగాను వెయిటింగ్ లిస్ట్ నుంచి ఆర్ఏసీ నుంచి కన్ఫర్మ్ అయిపోయింది. కరుణాకర్ సుగ్గున గారి గురించి నేను ఆనంద్ హోటల్ రాజమండ్రిలో ఒక 3 గంటల చర్చ జరిగింది ఒక పాస్టర్ తోటి. ఆ పాస్టర్ చర్చ సంపూర్ణం చూసిన తర్వాత ఆయన కోట్ చేస్తున్నటువంటి ఆ చాప్టర్స్ అవన్నీ కూడా నేను బైబిల్లో వెరిఫై చేసి చూశాను. పుస్తకం చూడకుండా ఆయన క్రైస్తవుల కన్నా ఎక్కువగా ఆయన బైబిల్ గురించి చెప్పగలరు. ఆయన చేస్తున్నటువంటి చాలా విలక్షణమైనటువంటి ఫైట్, చాలా అద్భుతమైనటువంటి ఫైట్. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారు, కమిట్ ది మొమెంట్ కమిట్ ద మ్యాన్ అని అంటారు. సమయం వచ్చినప్పుడు వచ్చేటటువంటి వ్యక్తులు వీళ్ళు. తెలంగాణలో ఒక సమయం వచ్చింది, ఆ సమయానికి వచ్చినటువంటి వారు. క్రైస్తవం పైన జరుగుతున్నటువంటి ఐడియాలజికల్ ఫైట్కి ఒక సమయం వచ్చింది, ఒక గడియ వచ్చింది, ఆ సమయానికి వచ్చిన వారు. సమాజంలో సేవా తత్పరత, వానప్రస్థం గురించి చెప్పవలసిన సమయం వచ్చింది, అలా వచ్చిన వారు. వేదిక ముందున్న వాళ్ళు కూడాను. మూలా లక్ష్మీనారాయణ గారు, నేను ప్రచారకు వెళ్ళే నాటికి రాజమండ్రిలో ప్రచారకగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, ఆయన ఎన్ని దెబ్బలు తిన్నారో లెక్కలేదిలో ఎంతోమంది, నేను వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లను నేను చెప్పగలను. సమయం మరి కాకూడదు కాబట్టి నేను చాలామంది పేర్లు చెప్పటం లేదు. ఇక్కడ ప్రచారకులుగా పనిచేసిన వాళ్ళు, సంఘ కార్యకర్తలుగా పనిచేసిన వారు, ఇక్కడ వెంకటేష్ జీ మా జిల్లా కార్యవాహజీ ఉన్నారు. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఎక్కడెక్కడి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకుల్ని శాఖకు తీసుకుని రావడమే ఆయన పని. సో వీళ్ళందరి మధ్య ఈ కార్యక్రమం జరుగుతున్నది. మనందరి కలయికకి ఒక వేదిక ఇది అయింది కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మొట్టమొదట నాకు ఈ పదము కొంచెం భయం వేసింది. సేవా వాగ్విశారద ఏంటి అని మా పిల్లవాడు నన్ను అప్పటి నుంచే వెక్కిరించడం మొదలుపెట్టారు. సేవా వాగ్విశారద నాన్నగారు, సేవా వాగ్విశారద నాన్నగారు అని చెప్పి పిలవడం మొదలు పెడితే కొంచెం సిగ్గుపడ్డాను. తరువాత నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. విషయం ఏంటంటే, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒకానొక సమయంలో కర్ణాటకలో పర్యటన చేస్తున్నారు. కర్ణాటకలో పర్యటన చేస్తుంటే ఒక కార్యకర్త, ఆయన వెంట ఉన్నటువంటి కార్యకర్త, ఆయనకి ఎస్కార్ట్గా ఉన్న కార్యకర్త పదే పదే విదేశీ భావజాలాన్ని, విదేశీ భాషలని, విదేశీ సంస్కృతిని చాలా విమర్శిస్తూ, చాలా ఆవేశంగా నిప్పులు కక్కుతూ మాట్లాడుతున్నారు. అప్పుడు దీన్ దయాల్జీ చాలాసేపు విన్న తర్వాత ఆయన ఒక ప్రశ్న వేశారట. ఏమయ్యా, నువ్వు సంతకం ఏ భాషలో చేస్తావు అని అడిగారు. అడిగితే నేను సంతకం ఇదిగో ఇలా చేస్తానండి అని చేసి చూపించాట. ఇది ఏ భాష అన్నాడు. ఇంగ్లీషు భాష అన్నాడు. నీ సంతకము ఎప్పటి వరకైతే నీ భాషలో చెయ్యలేవో అప్పటి వరకు నువ్వు విదేశీ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడే హక్కు నీకు లేదని చెప్పి దీన్ దయాల్జీ అన్నారు. కాబట్టి ఈ పేరు ఏదైతే ఉందో, ఈ పేరు నేను సహర్షంగా, సానందంగా నేను స్వీకరించడానికి కారణం ఏంటంటే, నన్ను ఈ పేరు దీన్ దయాల్జీ చెప్పిన పాఠాన్ని గుర్తు చేసింది కాబట్టి స్వీకరిస్తున్నాను. ఎందుకంటే మనము భారతీయులమని చెప్పుకుంటాము, భారతీయ సంస్కృతి గురించి మాట్లాడతాం, కానీ నిత్య జీవితంలో రైస్ వేసుకుని, కర్రీ కలుపుకుని, కాల్గేట్తో బ్రష్ చేసుకుని అన్నీ ఇంగ్లీష్లోనే. కాబట్టి ఈ పేరు పెట్టడం చాలా బాగుందని నాకు అనిపించింది. చాలా సంతోషం. మిత్రులారా, బెంగాలీ భాషలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక కవిత రాశారు. ఆ కవిత ఏంటంటే, బెంగాలీలో ముందు వినిపిస్తాను. అరే భాయ్ హోబేయ్ హోబేయ్, నిషిదిన్ భరషా రఖీష్, అరే భాయ్ హోబేయ్ హోబేయ్. తమ్ముడా కంగారు పడకు, అవుతుంది అయి తీరుతుంది, కంగారు పడకు, రాత్రి పగలు కేవలం భరోసా ఉంచు, నమ్మకాన్ని ఉంచుకో. నిషిదిన్ భరషా రఖీష్ అంటే నిషిదిన్ నువ్వు భరోసా ఉంచుకో, నమ్ము. ఏమన్నాడు? ఘంటా జఖన్ బాజ్బే ఉఠే
దేఖ్ భీ షబాయ్ ఏష్ బే సజే, గంట జఖన్ బజ్బే ఉఠే, ఎప్పుడైతే గంట మోగుతుందో అప్పుడు అందరూ అన్నీ అలంకరించుకుని సకల సుసజ్జితులై బయలుదేరి వస్తారు, క్యూలో నిలబడతారు. ఏక్ సాథే సబ్ జాత్రి జోతో ఎకే రాస్తా నెబే నిబే, ఈ ఒకే దారిని అందరూ ఎంచుకుంటారు. నిషిదిన్ భరోసా రఖీస్, నువ్వు భయపడనవసరం లేదు. ఈ పని ఏదైతే మనం చేస్తున్నామో ఇదొక అద్భుతమైనటువంటి సాంస్కృతికమైన పోరాటము. ఆ పోరాటంలో గంట మోగుతుంది, మోగినప్పుడు అంత మటుకు హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడిన వాడు తన చొక్కా మీద జంజం వేసుకుని మరీ వచ్చి నాది ఫలానా గోత్రం అని చెప్పుకుని నిలబడతాడు. చేతికి అదేదో దర్గా దట్టి కట్టుకున్నటువంటి వాడు నేనే అసలైన హిందువునని తన సొంత పత్రికలో బాకాలు రాయించుకుంటాడు. కాబట్టి గంట జఖన్ బజ్బే ఉఠే దేఖ్ భీ షబాయ్ ఏష్ బే సజే, ఒక్కసారి గంట మోగితే వీళ్ళందరూ వచ్చి లైన్లో నిలబడతారు. ఏక్ సాథే సబ్ జాత్రి జోతా ఎకే రాస్తా నెబే, ఒకే దారి ఉంది, ఇదే దారి ఉంది, ఈ దారి తప్ప వేరే దారి లేదు. కాబట్టి ఒక మహత్తరమైనటువంటి సాంస్కృతిక పోరాటం మనం జరుపుతున్నాము. ఈ పోరాటంలో మనం ఉంచవలసింది నమ్మకం, ఈ లక్ష్యం కోసం జీవించటం, ఈ లక్ష్యం కోసం మరణించటం. మిత్రులారా, ఈరోజు నా గురించి చెప్పిన అన్ని మంచి మాటలకి పునాది ఆర్ఎస్ఎస్. నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో వ్యక్తులను చూశాను. 80 ఏళ్ల వయసు వచ్చింది, ఇంకా పనిచేసే పరిస్థితి లేదు, శరీరం సహకరించటం లేదు, ఒక గదికి పరిమితం అయ్యారు, ఒక వీల్ చైర్కి పరిమితం అయ్యారు మన హల్దేకర్జీ. ఇక్కడ హల్దేకర్జీ గురించి, రామచంద్ర సదాశివ హల్దేకర్జీ గురించి కొంతమంది చూసుంటారు. 80 ఏళ్ల వయస్సులో శరీరము సహకరించనప్పుడు, కళ్ళు కనిపించనప్పుడు, సరిగ్గా స్పష్టంగా మాట్లాడలేని పరిస్థితిలో వీల్ చైర్కి పరిమితమైన రోజుల్లో ఆయన 2 మరాఠీ గ్రంథాలని తెలుగులోకి అనువాదం చేశారు. ఆయనకి తెలుగు రాయడం రాదు. ఒక తెలుగు రాసేటటువంటి స్కూల్ మాస్టర్ని రోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట దాకా కూర్చోబెట్టి ఈయన మరాఠీ నుంచి తెలుగులో డిక్టేట్ చేసిన తర్వాత ఆయన అనువాదం చేయించారు. చిట్ట చివరి క్షణము వరకు కర్మయోగిగా బ్రతికినటువంటి వాళ్ళ పాదాల మూలలో కూర్చున్నాం కాబట్టే ఈరోజు ఈ స్థాయికి మనం రాగలిగాం. మోగా ఈరోజు పంజాబ్లో మళ్ళీ ఖలిస్తాన్ వాదం తలెత్తుతున్నది. పంజాబ్లో ఖలిస్తాన్ వాదం తలెత్తుతున్నప్పుడు మోగా అని పంజాబ్లో ఒక ఊరుంది. ఆ మోగా అనే ఊరిలో శాఖ నడుస్తూ ప్రార్థన చేస్తున్న సమయంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు వచ్చి శాఖ మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినప్పుడు అక్కడ గాయపడ్డ వాళ్లలో, తూటాలు తగిలిన వాళ్లలో 95 ఏళ్ల సంఘచాలక్జీ ఉన్నారు, 8 ఏళ్ల బాలస్వయంసేవక్ ఉన్నాడు. సంఘచాలక్జీని కాపాడేందుకు కొందరు స్వయంసేవకులు పరిగెడితే సంఘచాలక్జీ జీవితపు చివరి క్షణంలో ఏమాట అన్నాడు తెలుసునండి? ఆయన అన్నాడు, ముझे मत बचाओ, मैं तो वैसे भी जाने वाला हूं, इनको बचाओ, कोई बाल स्वयंसेवक को बचाओ, कोई तरुण स्वयंसेवक को बचाओ. ఇది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. ఇక్కడి నుంచి మనము తయారై వచ్చాం. జీవితపు చిట్ట చివరి క్షణంలో మనిషి అబద్ధం చెప్పలేడండి. ఆ క్షణంలో 95 ఏళ్ల సంఘచాలక్జీ నన్ను కాపాడకండి, ఒక యువకుడిని కాపాడండి, వాడు దేశం కోసం పనిచేస్తాడని అన్నాడంటే ఆ భావం నుంచి మనం తయారై వచ్చాము. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాడిని. నేను చదువుకుని ప్రచారకగా వెళ్ళిన తరువాత మన భావాలు ఉన్నటువంటి జాతీయవాద కార్యకర్త కృష్ణవర్ధన్ రెడ్డిని నక్సలైట్లు చంపేశారండి. కృష్ణవర్ధన్ రెడ్డి అన్న నాకు మంచి మిత్రుడు, నాకు ఒక రకంగా గురువు, రాజవర్ధన్ రెడ్డి. ఆ మధ్య రాజవర్ధన్తో మాట్లాడుతుంటే ఆయన ఒక మాట చెప్పారు, సుధాకర్జీ, నా తమ్ముడిని నక్సలైట్లు టార్గెట్ చేశారని చెప్పి నక్సలైట్లో నుంచే కొందరు వచ్చి నాకు చెప్పారు, కొంతకాలం ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు, లేకపోతే అతన్ని చంపేస్తారని చెప్పి నాకు చెప్పారు. నేను కూడా ఒక క్షణం ఆలోచించాను, నా తమ్ముడికి చెప్పుదామనుకున్నాను, కానీ కృష్ణవర్ధన్ని నేను కాపాడుకుంటాను, కానీ నా సోదరులైన మిగతా కార్యకర్తల సంగతి ఏంటి? కాబట్టి చనిపోతే వాళ్ళు చనిపోతారు, నేను చనిపోతాడు, కృష్ణవర్ధన్ చనిపోతాడని చెప్పి నాకు ముందుగా నా తమ్ముడు చనిపోతాడని తెలిసినా కూడా
నేను అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఈ బలివేది మీద నేను బలిదానం చేయాలి. పతత్వేషకాయో నమస్తే నమస్తే అన్నటువంటి మాటను మనము ఆచరించి చూపాలి కాబట్టి నేను చేయలేదన్నారు. సొంత వాడిని, రక్తం పంచుకుని పుట్టిన వాడిని కూడా త్యాగం చేయడానికి ఎవరు సిద్ధమవుతారండి? గురు గోవింద్ సింగ్ జీవితంలో ఈ సంఘటన వచ్చింది. గురు గోవింద్ సింగ్కి 4 పిల్లలు, 4 షహజాదే అంటారు. అందులో 2 చిన్న పిల్లలు, 2 జోరావర్ సింగ్, ఫతే సింగ్. వీళ్ళు బ్రతికుండగా సర్హింద్ అనే చోట సజీవ సమాధి చేసి గోడలో వాళ్ళని సమాధి చేశారు. మిగతా 2 కుమారులు ఎవరైతే ఉన్నారో చమ్కౌర్ అనే ప్లేస్లో యుద్ధం చేస్తూ చనిపోయారు. చనిపోయినప్పుడు ఈ 4 పిల్లలు చనిపోయిన తరువాత గురు గోవింద్ సింగ్ 4 గీతలు నేల మీద రాసి చేత్తో తుడిచేస్తాడు. 4 గీతలు మట్టి మీద రాసి ఆ 4 చేత్తో తుడిచేస్తాడు. ఈ సంస్కృతి నుంచి, ఈ సభ్యత నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఈ ఆలోచన విధానం నుంచి మనం వచ్చాం. మన పోరాటం ఏది ఈరోజు రాకా సుధాకర్ అనే వ్యక్తో, లేకపోతే గణేష్ జీ అనేటువంటి వ్యక్తో, లేకపోతే మన నిరంజన్ దేశాయ్ గారో, లేకపోతే కుమ్మమూరు రాజశేఖర్ గారో ఎవరైతే ఉన్నామో, మనం ఇక్కడ నిలబడమే ఒక ప్రపంచ అద్భుతం అండి. 4000 సంవత్సరాల సాంస్కృతిక, రాజకీయ, సైనిక దురాక్రమణను తట్టుకుని నిలబడొచ్చాం మనము. గ్రీకులు, హూణులు, శకులు, స్కైథియన్లు, పార్థియన్లు, బ్యాక్ట్రియన్లు, వీళ్ళందరూ కాకుండా మన పైన యవనులు వచ్చినారు. వాళ్ళ తర్వాత ముస్లిం దురాక్రాంతలు వచ్చారు. తుర్కులు, మొఘలులు, పఠానులు, ఖిల్జీలు, తుగ్లకులు, ఆ తరువాత డచ్ వారు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఒకరా ఇద్దరా? కాబట్టి సాంస్కృతిక 4000 సంవత్సరాల సాంస్కృతిక దురాక్రమణ తరువాత కూడా మనము ఈరోజు నా పేరు కస్తూరి రాకా సుధాకర్ రావు అని నేను చెప్పుకోగలుగుతున్నానంటే, నా పూర్వీకుడైనటువంటి కస్తూరి రంగరాజ్ చందం అని 500 సంవత్సరాల క్రితం ఒక చందవ్ కావ్యం రాసినటువంటి ఒక వ్యక్తి, ఆయన కస్తూరి వేసుకున్నాడు కాబట్టి ఆ కస్తూరి పరిమళం ఆయన సందు తిరిగితే వచ్చేది కాబట్టి నా పేరు కస్తూరి అనేది వచ్చింది. ఈ 400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ కస్తూరి అనే ఇంటి పేరు నేను మోస్తున్నాను. నా ఋషులను తలుచుకుంటాను నేను. భార్గవ, వీతహవ్య, సావేదస్ అనే 3 ఋషుల్ని, ఎప్పుడో వేదకాలంలో వచ్చి వేద జ్ఞానాన్ని పంచిన ఋషులను 4000, 5000 సంవత్సరాల తరువాత రాకా సుధాకర్ రావు తలుచుకోగలుగుతున్నాడంటే మనం పోరాటం చేసి వచ్చినటువంటి జాతి, మనము విజయశీలైనటువంటి జాతి, అద్భుతమైనటువంటి విజయం సాధించి వచ్చినటువంటి జాతిది. కాబట్టి ఆ జాతికి మనం వారసులం. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. దీనిని నమ్మి పోరాడే వ్యక్తి కావాలి. హిందీలో ఒక కవిత ఉంది. ఒక బాటసారి అడవిలో వెళ్తున్నాడు. అడవిలో ఒక చెట్టు తగలబడుతోంది. ఆ చెట్టు వైపు చూస్తే చెట్టు మీద కొన్ని పక్షులు కూడా తగలబడుతున్నాయి. ఆగ్ లగి ఇస్ వృక్ష మే జలనే లాగే పాత్ తుమ్ పక్షి క్యూ నహి ఉడతే హో పంఖ తుమ్హారే పాస్ అని అడిగట బాటసారి. నిప్పంటుకుంది అడవికి, చెట్టు కాలిపోతోంది, నీకు రెక్కలను ఎందుకు పారిపోవడం లేదు? ఆగ్ లగి ఇస్ వృక్షమే జల్నే లాగే పాత్ తుమ్ పక్షి క్యూ నహి ఉడతే హో పంఖ తుమ్హారే పాస్. కాలుతూ కాలుతూ పక్షులు జవాబిచ్చినాయి, ఫల్ ఖాయే ఇస్ వృక్షకే, ఈ చెట్టు పళ్ళని తిన్నాము. గందే కీన్హే పాత్, ఈ ఆకుల్ని మలినం చేశాము, మా ఇల్లుగా వాడుకున్నాము. फल खाए इस वृक्ष के गंदे कीन्हे पात, यही हमारा धर्म है कि जले इसी के साथ, यही हमारा धर्म है कि जले इसी के साथ. మిత్రులారా, క్రైస్తవము, ఇస్లాం ఇవి కేవలము పై పొరలు మాత్రమే. ఇవి తొలగిపోతాయి, ఇవి ఉండవు. శాశ్వతంగా, సార్వకాలికంగా ఈ దేశంలో నిలబడేది ఈ మట్టి నుంచి, ఈ నీటి నుంచి, ఈ గాలి నుంచి, ఈ చరిత్ర నుంచి, ఈ సంస్కృతి నుంచి ఆవిర్భవించినటువంటి సంస్కృతి మాత్రమే. మిగతా ఏవి నిలబడవు. ఈ విజయం ఏదైతే కనపడుతుందో ఇది తాత్కాలికం మాత్రమే. దే ఆర్ ఓన్లీ విన్నింగ్ బ్యాటిల్స్, వీఆర్ గోయింగ్ టు విన్ ద వార్. ఈ విషయాన్ని మనం స్పష్టంగా ఉంచుకున్నట్లయితే మనం విజయం సాధించగలము. మనం వెళుతున్న మార్గం పట్ల మనకు గౌరవం ఉండాలి. మనం వెళుతున్నటువంటి మార్గం పట్ల మనకి నమ్మకం ఉండాలి. మనం చేస్తున్నటువంటి పోరాటం పట్ల మనకి నమ్మకం ఉండాలి. మనం వెళుతున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక కవిత చెప్తారనమాట. जनन मरण का खेल अनूठा, इसमें हमको हार नहीं,
జనన మరణాల ఈ విచిత్రమైన ఖేల్లో మనకి ఓటమి లేదు. ఎందుకంటే మనం కబడ్డీని నమ్మేవాళ్ళము. క్రికెట్ లాగా ఒకసారి అవుట్ అయితే అవుట్ కాదు మనకి. కబడ్డీలో అవుట్ అవుతాం, మళ్ళీ వస్తాం, పునర్జన్మ తీసుకుంటాం మనం. जनन मरण का खेल अनूठा, इसमें हमको हार नहीं, वह क्या चल पाएगा जिसको पथ पर प्यार नहीं. తాను వెళుతున్న మార్గాన్ని ప్రేమించలేని వాడు ఏం నడవగలడు? కాబట్టి ఈరోజు అమెరికా నుంచి అన్నీ వదులుకుని హిందూ ధర్మం కోసం పనిచేయడం కోసం ఒక మౌనిక సుంకర గారు వచ్చారా? లేకపోతే ఇక్కడ వాస్తవమైనటువంటి సంస్కృతి కోసము, మన పూర్వీకుల సంస్కృతిని ప్రచారం చేయటం కోసం ఒక సునీతక్క గారు ప్రయత్నం చేస్తున్నారా? ఇదంతా కూడాను ఈ పథ పట్ల మనకున్నటువంటి, ఈ మార్గం పట్ల మనకున్నటువంటి ప్రేమకు పరిచయం. కాబట్టి ఈ పోరాటం అనేది ఒక తరంతోటో రెండు తరాలతో అయ్యేది కాదు. చీకటి వచ్చింది, సూర్యుడు అస్తమించిన తరువాత చీకటి వచ్చింది, మళ్ళీ రేపటికి కానీ సూర్యుడు రాడు. ఆ పరిస్థితుల్లో ఎవరు పోరాడాలి? మొత్తము ప్రపంచం నైరాశ్యంలో మునిగిపోయినప్పుడు మినుగురు పురుగు బయలుదేరింది. నా ఒంట్లో ఎంత శక్తి ఉందో ఆ గంధకాన్ని కరిగించి వెలుతురు చూపిస్తాను నేను అని చెప్పి అది ప్రయాణం చేస్తుంది. అటు ఇటు తిరుగుతూ వెలుగును చూపిస్తుంది. కొంచెం సేపటికి అది అలిసిపోతుంది. అలిసిపోయేటప్పటికి ఆకాశంలో మేము పోరాడతాం, మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి నక్షత్రాలు వచ్చి గుడ్డి వెలుగైనా సరే ఇస్తుంటాయి. కొంచెం సేపటికి చందమామ వస్తాడు. చందమామ వచ్చిన తర్వాత వెలుతురు కాస్త పెరుగుతుంది, మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చీకటి పైన పోరాటంలో ఇవి వివిధ దశలు. ఈరోజు భారత జాతీయత ఏదైతే ఉందో, మన సంస్కృతి ఏదైతే ఉందో, మన పూర్వపురుషుల మహాధర్మం ఏదైతే ఉన్నదో దానిని కాపాడే ప్రయత్నంలో మన ముందు పనిచేసినటువంటి కార్యకర్తలు కొందరు మినుగురు పురుగులైనారు, కొందరు నక్షత్రాలయ్యారు, కొందరు చందమామలయ్యారు. ఆ తరువాత వెలుతురు రావాల్సిందే, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే వెలుతురు రావడం అనేది సహజము. కాబట్టి ఆ దశ ప్రారంభమైంది మిత్రులారా. ఇందాక స్వామీజీ చెప్పారు, వీళ్ళందరూ కూడా చూడకుండా వెళ్ళిపోయారని. చూడకుండా వెళ్ళిపోయిన వారి చివరి శ్వాసలు మనకు మహామంత్రాలనే. భగవద్గీతలో ఒక శ్లోకం ఉందండి, ఆ శ్లోకంలో చెప్తారనమాట, యం యం వాపి స్మరందేహం త్యజంత్యేతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఏ భావాన్నైతే నీ జీవన గేయంగా ధ్యేయంగా భావించి తుది క్షణం వరకు జీవించి నువ్వు అంతిమ శ్వాసను వదిలేస్తావో అదే భావముగా మారి మళ్ళీ నువ్వు తిరిగి వస్తావు. అదే భావంగా మారి మళ్ళీ నువ్వు తిరిగి వస్తావు. తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. కాబట్టి వాట్ వీఆర్ ఫైటింగ్ ఈజ్ అన్ ఐడియాలజికల్ బ్యాటిల్. సో ఈ సన్మానము, పూలమాలలు, లేకపోతే ఇవేవైతున్నాయో ఇవన్నీ ఆ ఐడియాలజికల్ బ్యాటిల్కి. ఈ ఐడియాలజికల్ బ్యాటిల్ మనము గెలవబోతున్నాం మిత్రులారా. వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ బ్యాటిల్. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి చీకటిని చందమామ ఎదుర్కొంటున్నాడు. రేపు మరింత జాజ్వల్యమానంగా హిందూ ధర్మము, హిందూ సంస్కృతి, హిందూ జీవన విధానము ప్రపంచము స్వీకరిస్తుంది. స్వామి వివేకానంద చెప్పిన మాట కూడా ఇదే. అది భారతదేశపు దైవదత్త బాధ్యత. హైందవ ధర్మము ప్రపంచ శాంతిని పంచేందుకే ఈ ప్రపంచంలోకి వచ్చింది. మిగతా కుహనా ధర్మాలన్నీ కూడాను వెళ్ళిపోతాయి. గురు గోవింద్ సింగ్ ఇదే మాట అన్నారు, సకల జగత్ మాఝే ఖాల్సా పంథ గాజే, జగే ధర్మ హిందూ సకల భండ భాజే. ఆయన అన్న మాట తురక భండ భాజే. మొఘళ్ళ పైన పోరాటం చేస్తూ ఆయన అన్నాడనమాట, సకల జగతమే ఖాల్సా పంథ గాజే. ఈ ఖాల్సా పంథ్ ఏదైతే ఉందో, పగడి కట్టుకున్నటువంటి సిక్కులు, పంచ కకారాలు, కచ్చా కడా కేశ కృపాణ और కంకణ్ ఈ 5 ధరించినటువంటి సిక్కు మతం ఏదైతే ఉందో, సకల జగతమే ఖాల్సా పంథ గాజే, ఇది విజయం సాధిస్తుంది. జగే ధర్మ హిందూ సకల తురక భండ భాజే అన్నాడు ఆయన. ఈ ధర్మ హిందూ ధర్మం ఏదైతే ఉందో ఇది జాజ్వల్యమానంగా పెరుగుతుంది. ఈ విదేశీ విధర్మీయ శక్తులు ఏవైతే ఉన్నాయో పారిపోతాయన్నాడు. గురు గోవింద్ సింగ్ ఖడ్గాన్ని ఆవాహన చేశాడు. ఖడ్గాన్ని ఆవాహన చేసి ఖడ్గం మీద ఒక స్తోత్రం రాశారండి. ఆ స్తోత్రం కనుక చదివితే ఒళ్ళు జలధరిస్తుంది. హిందూ ధర్మంలోని క్షాత్ర తేజాన్ని ఆవాహన చేసేందుకు ఆయన అంటాడనమాట, సుఖ సంతాకరణ్ జై జై జగకారణ సృష్టి విదారణ మమ ప్రతిపాదన జై తేగం. తేగ్ అంటే కత్తి.
కత్తి గురించి ఆయన పాడినటువంటి పాట, సుఖ సంతాకరణం దుర్మతి హరణం దుష్కృతి ధరణం అశరణం. ఇది గురు గోవింద్ సింగ్ చెప్పినటువంటి మాట. కాబట్టి మన కార్యం ఏదైతే ఉందో ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యము. ఆ కార్యం కోసం మనం పనిచేస్తాం. మన లక్ష్యం ఈ ధర్మాన్ని కాపాడటం. ఇందులో క్రిస్టియానిటీ ఒక చిన్న ఫైట్ మాత్రమే, ఇందులో ఇస్లాం ఒక చిన్న ఫైట్ మాత్రమే, ఇందులో కమ్యూనిజం ఈజ్ ఓన్లీ ఎ వెరీ మినిస్క్యూల్ పార్ట్. ఇట్ ఈస్ డిఫీటెడ్. 1920 to 25 మధ్యలో ఈ దేశంలో కమ్యూనిజం, సోషలిజం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మూడు ఒకే సమయంలో ఈ దేశంలో వాళ్ళ యొక్క పార్టీ యూనిట్స్ స్టార్ట్ చేసినాయండి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాజ్ ఫార్మ్డ్ ఇన్ రష్యా. సోషలిస్ట్ మూమెంట్ ఈ దేశంలో 1920sలో ప్రారంభమైంది. టుడే ఇస్ 2020. 100 సంవత్సరాలు కాలేదు. ఈ 100 సంవత్సరాలు కాకుండా మీరు చూస్తే సోషలిజం రాజ్యాంగంలోని ఒక పదంగా మిగిలిపోయింది, ఆచరణలో లేదు. ఇట్ ఈస్ డిఫీటెడ్. దిస్ ఐడియాలజీ హెస్ బీన్ డిఫీటెడ్. లెఫ్ట్ హెస్ బీన్ డిఫీటెడ్. కమ్యూనిస్ట్ హెస్ డిఫీటెడ్. బట్ ఆ రోజు 5 పిల్లలతో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘము అది ప్రతిపాదించినటువంటి హిందూ సంఘటన పరమ వైభవ స్థితికి భారతదేశాన్ని తీసుకెళ్లాలన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఇది దినదిన ప్రవర్ధమానమవుతున్నది. దీనికోసం చనిపోయేందుకు, బ్రతికేందుకు, పోరాడేందుకు రోజు రోజుకి వ్యక్తులు వస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి. నేను అస్సాంలో పనిచేస్తుండగా ఒక నాగా గ్రామానికి వెళ్ళాము. ఆ పిల్లవాడిని మేము మన విస్తారంగా తీసుకుని రావడం కోసం వాళ్ళ ఊరికి వెళ్ళాం. 4 గంటలు నడవాల్సి ఉంటుంది కొండదారుల్లో. మా లంచ్ మేమే పట్టుకెళ్ళి మధ్యలో ఒక వాగు దగ్గర కూర్చుని తిని అలా వెళ్ళాము. మేము వెళ్ళే సమయానికి ఆ ఇంట్లో ఒక మరణం సంభవించింది. అందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే మేము ఏం మాట్లాడాలో తెలియక మేము అక్కడ ఉండిపోయాము. మేమేమో మీ అబ్బాయిని ఇవ్వండి అని అడగాలి, ఎలా అడగాలి అని చెప్పేసి ఉంటే వాళ్ళు మాకు ఒక దుప్పటి అది ఇచ్చారు. అక్కడ ఇళ్లలో దుప్పట్లు అవి ఉండవు, కేవలం ఒక మంచెలాగా ఉంటుంది ఇల్లు. దాని మీద వాళ్ళకు మధ్యలో ఒక పొయ్యి పెట్టేసేసి మొత్తం అందరూ అక్కడే పడుకుంటారు, పొయ్యి చుట్టూ పడుకుంటారు అనమాట. మాకు బయట నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు మేము తీసుకెళ్ళిన శాలువాలు కప్పుకుని పడుకున్నాం. లేచిన తర్వాత మరుసటి రోజు చూసాను, చిన్నపిల్లవాడికి కప్పుకోవడానికి లేదు, పెద్దవాడికి కప్పుకోవడానికి లేదు. అప్పుడు మేము ఆ ఇంటికి ఎవరి దగ్గరికైతే వెళ్ళామో ఆయన గ్రామ పెద్ద, ఆయనకి అంతా మాట్లాడి ఇట్లా మీ అబ్బాయిని మాకు పంపాలి అని కోరాము, ఆయన పంపిస్తా అన్నాడు. అంతా అయిన తర్వాత మేమన్నా మీరు ఏమనుకోకపోతే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, రాత్రి చలికి దుప్పటి కప్పుకోకుండా పడుకున్నారు, ఈ 2 శాలువలు మా దగ్గర ఉన్నాయి, ఇవి తీసుకోండి అన్నాం మేము. ఆ ఇంటి పెద్దే, ఊరికి కూడా పెద్ద, ఆయన శాలువ తీసుకున్నాడండి. తీసుకుని మీరు నాకు ఇచ్చేశారు కదా అన్నాడు. అంటే అవునండి మీకు ఇచ్చేసాను, దీని మీద పూర్తి హక్కులు నాకే కదా అన్నాడు. అంటే మీవేనండి అన్నాను. అయితే ఒక పని చేస్తాను అని చెప్పి కొడుకుని పిలిచి ఆ ఊరిలో ఒక వితంతు ఉంది, ఎవ్వరు ఆశ్రయం లేనటువంటి, ఎవరు పెద్దవాళ్ళు లేనటువంటిది, ఆమెకి 2 శాలువలు ఇవ్వమని చెప్పి పంపాడు. నేను ఆశ్చర్యపోయాను, అదేంటండి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే, నేను ఈ ఊరికి పెద్దను, ఇంటికి మాత్రమే కాదు, ఈ ఊరిలో అత్యంత కడుపేదకే ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఫస్ట్ బెనిఫిట్ వెళ్ళాలి, అంత్యోదయ. ఇది ఎక్కడ చూసామండి? నాగాల్యాండ్ కొండల్లో చూసామండి. ఇది హర్యానాకి వెళ్ళాను ఒక సందర్భంలో. హర్యానాకి వెళితే అక్కడ నా మిత్రుడి కుటుంబంలో ఒక జవాన్ కాశ్మీర్లో పోరాడుతూ చనిపోయాడు. ఇంటికి వెళ్ళాం, మేము పలకరించడానికి వెళ్ళాం. వెళితే ఆ ఇంట్లో అంతా కూడా ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఏమిటంటే తెలిసింది ఏంటంటే ఈ సైనికుడు చనిపోయాడు కానీ అతని భార్య అప్పటికి గర్భవతి కాబట్టి ఒక బిడ్డ పుట్టాడని. సో కొంత ఆనందము విషాదము ఉంది. మేము అలా కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఒక ముసలావిడ వచ్చిందండి, 80-90 ఏళ్ళు ఉంటుంది. ఆమె చేత్తో కర్రను పట్టుకుని అలా తీసుకొచ్చి ఒక మంచం మీద కూర్చోబెట్టారు. ఉస్కో లావ్ అని అడుగుతుంది ఆమె. అంటే ఆ రోజుల బిడ్డని తీసుకొచ్చి ఆమె ఒళ్ళో పెడితే ఆమె తడిమి లడ్కాకి, ఆమె కళ్ళు సరిగా కనిపించవు, చేత్తో తడిమి లడ్కాకి లడ్కి అని అడిగింది. అయితే లడ్కా అని చెప్పారు. చెప్తే ఆవిడ అందనమాట ఆశీర్వాదం ఇచ్చిందండి. बेटा बड़े होकर फौज में भर्ती होना, देश के लिए काम करना అని ఆశీర్వాదం ఇచ్చింది. బడే హోకర్ ఫౌజ్ మే భర్తీ హోనా और देश के लिए काम आना అని చెప్పి అన్నమాట. కామ్ ఆనా అంటే చనిపోవడం అని అర్థం, కామ్ కర్నా కాదు, కామ్ ఆనా అంటే యు ఆర్ డన్. నేను ఉట్టిగా ఊరుకోకుండా ఒక ప్రశ్న వేశాను,
మాతాజీ మీరు మగపిల్లవాడు కాబట్టి ఫౌజ్కి వెళ్ళి కామ్ కర్నా అన్నారు, ఆడపిల్ల ఉంటే ఏమనేవాళ్ళు అని అన్నాను. అంటే ఆ ముసలావిడ చెప్పింది, నేను ఆశీర్వదించేదాన్ని, సైనికుణ్ణి పెళ్లి చేసుకో, వీరమాతవిగానే ఆశీర్వదించేవాడు. దిస్ ఈజ్ ఇండియా. అనంతమైనటువంటి ఆశావాదంతో మనం పనిచేయాలి. ప్రపంచము మన వైపు వస్తున్నది. ఈ దేశంలో కూడాను క్రైస్తవం కానీ, ఇస్లాం కానీ, కమ్యూనిజం కానీ, నాస్తికవాదం కానీ, ఇవన్నీ పై పొరలు మాత్రమేనండి. ఇస్లాములో ఈరోజు ఇళ్లల్లో పెళ్లి చేసేటప్పుడు సాంచక్ మెహందీ తప్పనిసరి. సాంచక్ అంటే పసుపుతో స్నానము, హల్దీ. మెహందీ అంటే చేతికి పూయటం. సో ఇస్లాంలో కూడా ఈరోజు నికాస్ పద్ధతి ప్రకారము లేనటువంటి పద్ధతులు ఈ దేశంలో ఎందుకు వచ్చినాయి? కాబట్టి ఇవన్నీ పై పొరలు మాత్రమే. క్రైస్తవంలో నేను నాగాల్యాండ్లో పనిచేశాను. నాగాల్యాండ్లో పనిచేస్తున్న సందర్భంలో ఒక గ్రామ పెద్ద దగ్గరికి మిషనరీస్ వచ్చారు. మిషనరీస్ వచ్చి ఇలాగా యేసుని నమ్మండి, యేసుని నమ్మండి అంటే, గ్రామ పెద్ద చదువుకోలేదు, కరుణాకర్ సుగ్గునలా గారి బైబిల్ని ఇన్సైడ్ అవుట్ చదవలేదు, ఆయన చదువుకు స్కూలు తెలియదు. ఆయన అన్నాడు, యేసు ఎవరు అని అడిగాడు. అడిగితే అతను అన్నాడు, దేవుని బిడ్డ అన్నాడు. అంటే భలేవాడివయ్యా, ఎవరన్నా తండ్రిని పూజిస్తారా, లేక కొడుకుకి గౌరవిస్తారా, తండ్రికి గౌరవం ఇస్తారా అన్నాడు. అంటే తండ్రికే గౌరవం ఇస్తాము. అవునయ్యా, యేసు దేవుని బిడ్డ కదా, మేము దేవుణ్ణి పూజ చేస్తున్నాము, ఎందుకు మాకు దేవుడు కొడుకుతో పని ఏమిటి? సింపుల్ రస్టిక్ విలేజ్ లాజిక్. కాబట్టి ఒక అద్భుతమైన ఐడియాలజికల్ ఫైట్ జరుగుతోందండి ఈరోజు డిమాసా కమ్యూనిటీలో, బోడో కమ్యూనిటీలో, రాభా కమ్యూనిటీలో, రకరకాల ట్రైబల్ కమ్యూనిటీస్లో అద్భుతమైన పోరాటం జరుగుతున్నది. వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా మనకు కనిపించే చిన్నవి ఇవి టాక్టికల్ 1 or 2 స్మాల్ బ్యాటిల్స్ దట్ దే ఆర్ విన్నింగ్, ద వార్ విల్ బి వన్ బై అస్. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఈరోజు ఈ రకంగా సన్మానించటము ఏదైతే ఉందో, దీన్ని రాజ్యసభ దాకా వెళ్ళారు. నాకు రాజ్యసభ అక్కర్లేదు, మాకు ఇది చాలా హాయిగా ఉంది, ఇక్కడే ఉందాము, ఇదే పని చేద్దాము. మన ద్వారా ఒక్క వ్యక్తి కూడా ప్రేరితుడై మన ఈ కార్యంలో కలిసినట్లయితే మన జీవితానికి సార్థకత వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు రాసినటువంటి ఒక కవితను నేను చెప్పి నా కథనాన్ని ముగిస్తాను. ఆయన గగన్ మే లహర్తా హై భగవా హమారా అని ఒక కవిత రాశారండి. తప్పనిసరిగా ఆదర్శవాదులందరూ, ధ్యేయవాదులందరూ చదవలసిన కవిత ఇది. ఆ కవిత చివరి పారాగ్రాఫ్లో నేను చెప్పారనమాట, కభీ థే అకేలే. ఒకప్పుడు ఒక డాక్టర్ హెడ్గేవారే ఉండేవారు. కభీ థే అకేలే హుయే ఆజ్ ఇతనే, ఈరోజు ఇందరమయ్యాం మనం. కభీ థే అకేలే హుయే ఆజ్ ఇతనే, నహీ తబ్ డరే తో భలా అబ్ డరేంగే. అప్పుడే భయపడలేదు, ఇప్పుడేం భయపడతాం? विरोधों के सागर में चट्टान है हम, जो टकराएंगे मौत अपनी मरेंगे. लिया हाथ में ध्वज कभी ना झुकेगा, कदम बढ़ रहा है कभी ना रुकेगा, कि सूरज के सम्मुख अंधेरा टिकेगा. निडर है सभी हम, अमर है सभी हम, के सर पर हमारा वरदहस्त करता. మన నెత్తి మీద వరదహస్తాన్ని ఊపుతూ, के सर पर हमारा वरदहस्त करता, गगन में लहरता है भगवा हमारा. गगन में लहरता है भगवा.